ఎలా ఉంది మా కూర? చాలా బాగుందయ్యా. అట్ట కాదయ్యా, మనం వండుకొని మనమే తింటే ఎట్లా? పక్క వాళ్ళు కూడా చూడాలి కదా. సరే ఓ పని చేయమా, ఆ గిన్నెటి ఇందులో కూరేసి ఇస్తాను, పక్కింటి వాళ్ళు చూపించి రుచి ఎలా ఉందో కనుక్కొనిరా. ఓకేనా? ఓకే. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఏంటి కొత్త అవతారం అనుకుంటున్నారా? కూటి కొరకు కోటి విద్యలు అంటారు. అలాగే మిమ్మల్ని నవ్వించడానికి నా పాటలు. విషయం ఏంటంటే, మనం కొత్తగా ఒక వంటల ఛానల్ స్టార్ట్ చేసాం, కిచెన్ విత్ ఎంటర్టైన్మెంట్. మన ఛానల్ పేరు 2-3 రకాలు అనుకుంటున్నాను. ఒకటి మీరు కామెంట్లో చెప్తే దాన్ని పికప్ చేద్దాం. ఒకటి ఫుడ్ ఆన్ గార్డెన్, కిచెన్ విత్ ఎంటర్టైన్మెంట్, టేస్టీ విత్ సింగర్కొండ. ఏదో ఒకటి మీరు చెప్పండి, దాన్ని బట్టి ఫాలో అవుతాం. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ. ఎలా ఉంటుందో ఏంటో, అయినా వంటలు చేయడం ఎవరికి తెలియదు చెప్పండి, బట్ ఎంటర్టైన్మెంట్గా చేయటమే మన స్పెషల్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. చూసావమ్మా, ఉద్యోగం చేసే మొగుడుతో నీ కోడలు ఉల్లిపాయలు కోపిస్తుంది. ఏం మాట్లాడేవేమ్మా? ఏం కూర మనం చేస్తుంది? మటన్ కర్రీ. మటన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: మంచి ఫ్రెష్ మటన్ 1/2 kg, కొంచెం ఎక్కువ ఉంటుందండి, ఏదో బోన్ వేసేది, దానివల్ల కొంచెం ఎక్స్ట్రా వచ్చినట్టుంది. ఓకే. ఇంకా 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకులు, కరివేపాకు, కొత్తిమీర. అమ్మ కొడుకులు ఇద్దరు చూడు, నన్ను పక్కకు నెట్టి వండుకుంటున్నారు ఇద్దరు. ఆయిల్ సరిపోయినంత అనకూడదు. ఏ 4 కొంచెం అమ్మా. ఫస్ట్ ఏం వేయాలి? లవంగాలు. నూనె కాగిందా బాబా? కాగుతుంది లేని, అదే కాగుద్ది. ఎందుకు కాదు? పొయ్యి మీద పెట్టిన తర్వాత నూనె కాగదా? చెప్పాలి. వంట చేసాక వంట నేర్పిస్తున్నాడు. నూనె కూడా కాక నీకుండా వంట చేస్తున్నా సింగరకొండ. వంట రుచి వేసి దినుసులు బట్టి వచ్చిందే, చేసి చేయని బట్టి వచ్చింది. మరి అతను రోజు చేస్తుంది కానీ రుచి రావట్లేదు, అందుకే ఇవాళ మనం వీలు రాకుండా. ఇది ఏమిటి ఉల్లిపాయలు ఎలా వేగాలని. ఇది మా వంట ప్లేస్ కరెక్ట్గా రోడ్డు పక్కనే ఉంది. వచ్చే వాళ్ళందరూ చూసి వెళ్తున్నారు. ఈసారి ఎవరైనా చూసారనుకో వాళ్ళ వైపు కెమెరా చెప్పు. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మా యాతన ఒకటి. అల్లం వెల్లుల్లి తీసుకుని 4 పచ్చిమిరపకాయలు, పసుపు ఒక 1/2 స్పూన్,
అంటే ఫ్రేమ్ పెట్టినట్టు కాదు, ఇలా మూమెంట్ ఉంటే అన్నం అలా స్టాచ్యూ లాగా పెట్టేటన్నా కానీ అంటే కుదరదు. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇలా 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 నా నీళ్ళు పోతుందా? ఏం ఇప్పుడు పోతాం లేదు మా ఇద్దరు మొబైల్ మసికి తీసుకెళ్తారు. 10 నిమిషాలు, ఒక 10 మినిట్స్ ఇలాగా ఎక్కువ మంటలు. ఉప్పు కారం ఏం తేలా, మసాలాలు తెచ్చింది చాలా నీ తీయటం పాడుగాను. ఇలా మూత తీసినమ్మట తీయాలి. ఈ రకంగా వంట చేసేవాడు నేను ఎక్కడ చూడలేదు నాయన. కళ్ళజోడు, తలపాక, ఎలా చేస్తున్నావు అన్నది, ఏం చేస్తున్నావు అన్నది. ఉప్పు ఫస్ట్ వేయకూడదు, మటన్ చికెన్ తీయచ్చు. ఇది పక్కా పల్లెటూరు స్టైల్, మన దగ్గర ఏమున్నాయో వాటితో చేస్తున్నాం అంతే. ఓకే అమ్మ, ఇప్పుడు ఏం వేద్దాం? కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఓకే వేసి టక్కేసి కొద్దిగా ఏమా చాలా కారం కొంచెం మన ఒంగోలు వాళ్ళం కదా, కారం కొంచెం గట్టిగా మొత్తం డబ్బా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత ఇలాగా తిప్పేది వెనక్కి వెళ్ళి తీయాలి. ఓకేనా? ఊరక తీసుకొచ్చి దాని మీద పెడితే చూసే వాళ్ళకి విసుగు వస్తుంది, ఎలా తిప్పుతున్నాము. ఒక 5 నిమిషాలు ఆగినాక నీళ్ళు పోస్తాం అంతేనా? అడ్డుగంటకుండా మధ్య మధ్యలో ఇలా తిప్పుతా ఉంటాం. చాలు చాలు. ముక్కల మునగా నీళ్ళు పోసుకోవాలి. మనం చెప్పేటప్పుడు ఆ అమ్మాయి ఇది తీసిద్ది, మనం చెప్పేది తీదన్నమాట. రెండు ఒకేసారి ఎట తీయాలి స్వామి చెప్పు. చూడు చూడు ముక్కల మునగా చూడు, కొంచెం పోయి ఆ కళ్ళజోడు ఎందుకు పట్టుకున్నావు బావా? ఒక తగలకుండా మనం వంట చేస్తుంటే ఆ పిల్లకి వేస్తున్నాం, ఆ పిల్లకన్నా బాగుంటుంది. చెప్తే కన్నా ఇమాజినేషన్ గ్రీనరీ ఉంటుంది. మనకేమో టైం సరిపోదు, అమ్మ వస్తే శుభ్రంగా అయిపోద్ది. మనం కొంత అప్పుడప్పుడు చేస్తాం. అందుకని ఫుడ్ ఆన్ గార్డెన్. ఏమైంది? రోజు ఆ పిల్లలు ఉండేవాళ్ళు చచ్చిపోతున్నాను. ఈరోజు మన వాసనకి పడుకుంది. ఇంకెందుకన్నా మారేయండి. What an intelligent boy. So sweet. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? చూడు ఉడికిందేమో. ఏముక కొంచెం ఉడకను, కొంచెం ఆయన నాన్న వాళ్ళు ఫోన్ చేశారు. మా నాన్న
మైండ్ బ్లోయింగ్. అట్ట కాదయ్యా, మనం వండుకొని మనమే తింటే ఎట్లా? పక్క వాళ్ళు కూడా చూడాలి కదా. సరే ఓ పని చేయమా, ఆ గిన్నెటి ఇందులో కూరేసి ఇస్తాను, పక్కింటి వాళ్ళు చూపించి రుచి ఎలా ఉందో కనుక్కొనిరా. ఓకేనా?